హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సమ్మర్ వచ్చిందంటేనే మనం మెయిన్గా గుర్తొచ్చే ఫ్రూట్ ఏంటంటే మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళు కోసం మనం సంవత్సరం అంతా ఎదురు చూడాలి. అంటే మామూలు పచ్చి కాయలు అయితే దొరుకుతూనే ఉంటున్నాయి సంవత్సరం అంతా. ఎక్కడో ఒక చోట కనపడుతూనే ఉన్నాయన్నమాట. అంటే మనం పచ్చళ్ళు పట్టుకోవడానికి కానివ్వండి, లేదంటే సో అంటే కర్రీస్లో వేసుకునే మామిడి పళ్ళు ఉంటాయి కదా, పచ్చివి అవన్నమాట. అవైతే నేను సంవత్సరంలో ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటున్నాను. అవైతే సంవత్సరం అంతా దొరుకుతున్నాయి. కానీ మామిడి పళ్ళు కావాలంటే మాత్రం మనకి సమ్మర్ అయితే రావాల్సిందే. ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి అందరి ఇళ్లలో కూడా మామిడి పళ్ళు అయితే కంపల్సరీ ఉంటానే ఉంటాయండి. అవి లేకుండా అయితే ఏ ఇల్లు ఉండదనుకుంటున్నాను నేనైతే. ప్రతి ఒక్కరికి మామిడి పళ్ళు అంటే ఇష్టం ఉంటూనే ఉంటుంది. అందులో ఏంటంటే కొంతమందికి రసాలు ఇష్టం ఉంటుంది, అలాగే కొంతమందికి ఏంటంటే బంగినపల్లి ఉంటాయి కదా, అవి ఇష్టం ఉంటుంది. నాకైతే బాగా రసాలు ఇష్టం. దాని తర్వాత బంగినపల్లి, అంటే రెండు ఈక్వల్గానే తింటాను. కానీ కొంచెం రసాలు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ సమ్మర్లో మనకి మామిడి పళ్ళు దొరుకుతాయి కాబట్టి ఫస్ట్ మేము కొనంగానే ఏం చేస్తామంటే ఫస్ట్ దేవుడి దగ్గర అయితే పెడతామన్నమాట. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కానివ్వండి, లేదంటే ఒక 2 days ఆగిన తర్వాత మళ్ళీ పెద్దలకి పెడతాము. అంటే మన ఇళ్ళల్లో చనిపోయిన వాళ్ళు అలా ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకు కూడా పెడతామన్నమాట. ఇంకా అలా పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే అలా మళ్ళీ మేమైతే తింటాము. మేమైతే అలానే చేస్తాము. అంటే కొంతమంది కొనంగానే తింటూ ఉంటారు కదా. మేమైతే ముందు దేవుడికి పెట్టిన తర్వాత మళ్ళీ పెద్దలకు కూడా పెట్టి తర్వాత మేము తింటామన్నమాట. మొన్నైతే నేను దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా ఈరోజు ఏంటంటే ఈ వ్లాగ్లో ఏంటంటే పెద్దలకు పెడుతున్నామన్నమాట. అంటే మా అత్తయ్య గారికి మా మామయ్య గారికి అయితే పెడుతున్నాము. ఇంకా నేనేంటంటే కొంచెం సేమియా ఏమైనా స్వీట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా సేమియా అయితే ప్రిపేర్ చేశాను. అంటే మామిడి పళ్ళతో పాటు ఇంకా ఏదైనా స్వీట్ కూడా పెడుతూ ఉంటానన్నమాట నేను. అంటే ఒక్కొక్కసారి ఇంట్లో చేస్తాను, లేదంటే బయట స్వీట్స్ అయినా తెప్పిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. టైం ఉంటే ఇలా చేస్తాను, లేదంటే కనుక ఇంకా బయట నుండి తెప్పించేసి పెడతానమాట. ఇంకా ఈరోజైతే ఇంకా మా వదిన వాళ్ళు కూడా వస్తానన్నారు. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం సేమియా అయితే ప్రిపేర్ చేశానమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఒక పక్క నేను చేస్తుంటే మా వాడైతే కెమెరాకి అడ్డంగా వచ్చేస్తున్నాడు అనమాట. ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టుగా. ఇంకా ఫైనల్గా అయితే సేమియా అయితే రెడీ అయిపోయింది. అంటే చెప్పాను కదా, నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను సేమియా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారని చెప్పేసి. నేనైతే ముందు సగ్గుబియ్యం అవన్నీ కూడా వాటర్లో బాయిల్ చేసేసి, అంటే అందులోనే ఉడికించేసి సేమియా కూడా అందులోనే ఉడికించేస్తానమాట. ఆ వాటర్లోనే సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా వేస్తాను. సేమియా కూడా కొంచెం మనకు తెలుస్తుంది కదా, అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా బెల్లం వేసి, ఆ బెల్లం కరిగిన తర్వాత నేను కాచిన పాలైతే అందులో వేస్తానన్నమాట. అంటే అలా అయితే మనకి బెల్లంలో ఏమైనా కొంచెం ఉప్పు అలాంటిది ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు విరిగిపోతూ ఉంటుంది. ఇలా చేసామంటే అసలు సేమియా కానివ్వండి, పరమాన్నం కానీ ఏది కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయి. అంటే కొంతమంది ఏంటంటే పాలల్లో బెల్లం వేయంగానే విరిగిపోతుంది అలా అంటూ ఉంటారు. అంటే నేను చాలామంది అంటుంటే విన్నాను అనమాట. మరి నాకైతే ఎప్పుడు అలా జరగలేదు, అందుకని చెప్తున్నాను అనమాట. సేమియా అయితే ఇలా చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు అలా పాలల్లో మరిగించి చేసే కంటే ఇలా అయితే టేస్ట్ కూడా నాకు బాగా నచ్చుతుంది అనమాట. నేను అందుకే ఎక్కువ ఇలానే చేస్తుంటాను. అసలు చాలా తక్కువ కూడా నేను అలా పాలల్లో అవన్నీ వేసి చేయడం. అదనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఈ ఫోటో అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా బొట్టు పెడుతున్నాను. నేను మంత్లీ ఒకసారిని ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూనే ఉంటానండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మొన్నే నేను ఉగాది వచ్చింది కదా, అప్పుడే ఇల్లంతా కూడా క్లీన్ చేసి మొత్తం ఫోటోలు అవన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ బొట్లు అవన్నీ కూడా పెట్టానన్నమాట. మళ్ళీ ఇంకా ఇప్పుడు మనం దీపారాధన అవన్నీ చేస్తాను కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే క్లీన్ చేసి ఫోటో అంతా కూడా మళ్ళీ బొట్టు అవన్నీ కూడా పెట్టాను. ఇంకా మేమైతే సంవత్సరంలో 3 సార్లు అయితే ఇలా పూజ చేస్తామన్నమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే మామిడి పళ్ళు పెట్టుకునే సీజన్ కాబట్టి మామిడి పళ్ళు పెట్టేసి దీపారాధన వెలిగించి కొంచెం కొబ్బరికాయ అదంతా కొట్టేసి దండం పెట్టుకుంటాము. ఇంకా తర్వాత ఏంటంటే మనకి సంక్రాంతి టైంలో పెద్దల పండుగ అని వస్తుంది కదా, కనుమ రోజు కానీ ముక్కనుమ రోజు కానీ రెండిట్లో ఏదో ఒక రోజే చేస్తారు. ఇంకా మేము వచ్చేసి ముక్కనుమ రోజు చేస్తామన్నమాట. ఇంకా ఆ రోజు వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి
అలాగే వాళ్ళకి బట్టలు కూడా పెడతాం కాబట్టి సో అవన్నీ పెట్టి ఇంకా మేమేం చేస్తామంటే ఆ రోజు ఇంకా మా ఆడపడుచు వాళ్ళని, మా చిన్నత్తగారు వాళ్ళని, మా తోటికోడళ్ళ వాళ్ళని ఇంకా వీళ్ళందరినీ పిలిచి భోజనాలు అవన్నీ కూడా పెట్టుకుంటామన్నమాట. సో కనుమ ప పెద్ద ఓకే. కనుమ పండుగ రోజు సో ముక్కనుమన్నాను కదా! ఆ రోజు. ఇంకా అలానే మళ్ళీ మా అత్తగారి సంవత్సరికం రోజు కూడా సేమ్ అలానే చేస్తామనమాట. పెద్దల పండుగ రోజు ఎలా చేస్తామో మళ్ళీ అలానే అందరిని పిలిచి భోజనాలు అవన్నీ పెట్టుకొని ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ వండి పెడతా ఉంటాము. ఇంకా ఆ 2 సార్లు కూడా కంపల్సరీ అసల ఆవిడ చనిపోయిన దగ్గర నుండి కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు మేము. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటూనే వస్తున్నాము. సంవత్సరంలో 2 సార్లు అయితే కంపల్సరీ ఇలానే చేస్తాము. ఆవిడ సంవత్సరికానికి అలాగే పెద్దల పండగప్పుడు. ఆ మధ్యలో ఒక్కసారి అనుకుంటా, ఒక్క సంవత్సరికం అనుకుంటా మేము చేయలేదు. అది కూడా ఏంటంటే మా బాబుని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను సో చేయకూడదన్నారనమాట అలాంటివి. ఇంకా అందుకని చెప్పేసి అప్పుడైతే మానేసాము. అప్పుడైనా సరే మేము చేయకపోయినా మా పెద్ద బావగారు వాళ్ళు చేశారనమాట అప్పుడు. ఇంకా నేనైతే వెళ్ళలేదు ఆ రోజు. అంటే వెళ్ళకూడదన్నారు అక్కడికి కూడా అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు గానీ, ఇంకా మా ఆడపడుచు వాళ్ళు, మా వారు వీళ్ళందరూ అయితే వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నారనమాట. సో లేదంటే ప్రతి సంవత్సరం ఇక్కడే జరిగిద్ది అన్నీ కూడా. ఆ రోజేంటంటే ఇంక చెప్పాను కదా! సో అలా ఉండి చేయకూడదన్నారని చెప్పేసి ఇంకా ఆ ఒక్క సంవత్సరికం ఒక్కటే. సో మళ్ళీ సంక్రాంతి టైంలో అయితే అప్పటికి మా బాబు పుట్టేసాడు. 4 మంత్స్ బేబీనో ఏమో అప్పుడు. సో ఇంకా అప్పటి నుండి మళ్ళీ మేమే పెట్టుకుంటున్నామనమాట. ఒక్కసారి మాత్రం అక్కడ జరిగింది. సో అంతేగాని ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఇక్కడే జరుపుకుంటాము. ఇంకా ఇక్కడైతే నేను దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మా వాడు కూడా పెట్టుకుంటున్నాడనమాట. ఇంకా మేము దండం పెట్టుకున్న తర్వాత మా వారు కూడా వచ్చి దండం పెట్టుకొని బయటికెళ్ళిపోయారు. సో ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. సో ఇంకా మేమైతే ప్రతి సంవత్సరం చెప్పాను కదండీ ఇలాగనే చేస్తామని. ఇంతకీ మీలో ఎవరైనా ఇలా చేసేవాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. సో అంటే అందరూ చేయాలని లేదు కదా! సో కొంతమందికి ఫస్ట్ నుండి ఏదో ఆచారం అంటారు కదా! అలా వస్తూ ఉంటుంది. సో మేమేంటంటే మా చిన్నప్పటి నుండి మా అమ్మ పెట్టేదనమాట. సో మా నాన్నమ్మ వాళ్ళకి అలా మా తాతయ్య వాళ్ళకి. ఇంకా ఆమెను చూసి మేము కూడా మా అత్తయ్య గారు చనిపోయిన దగ్గర నుండి మేము కూడా అలానే పెట్టుకుంటున్నాము. సో ఇంకా మా సైడ్ అంతా కూడా ఇలానే చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఏదైనా సరే అంటే అన్నీ కాదు, మామిడి పళ్ళు ఒకటి అండ్ మల్లెపూలు ఒకటి. సో మల్లెపూలు కూడా అంతేనండి. మేము ఫస్ట్ దేవుడికి వేసిన తర్వాతనే తలలో అయితే పెట్టుకుంటాము. ఫస్ట్ దేవుడికే వేయాలన్నమాట. సో మల్లెపూలు కూడా అదొక చిన్న సెంటిమెంట్ అనమాట మాకు. ఇంకా అవి కూడా అంతే. సో దేవుడికి వేసిన తర్వాత మళ్ళీ అలాగే సేమ్ పెద్దలకు వేసిన తర్వాత మేమైతే పెట్టుకుంటాము. సో ఇంకా ఈ 2 మాత్రం కంపల్సరీ ఇలా చేస్తూనే ఉంటాము. ఇంకా మిగతావన్నీ అయితే నార్మలే కానీ ఈ 2 మాత్రం కంపల్సరీ అనమాట. సో మల్లెపూలు ఒకటి, మామిడి పళ్ళు ఒకటి. సో ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ కూడా ఆరేసినాననమాట. సో అప్పటికి 2 రౌండ్లు వేశాను. ఇంకా అవన్నీ కూడా ఆరేయలేదు. సో ఇంకా బయటైతే వేస్తున్నాను. ఏంటంటే ఈ ఎండలకి ఇక్కడే ఆరిపోతున్నాయి. అసలు ఒక గంట, గంటన్నర కూడా పట్టట్లేదనమాట బట్టలు ఆరడానికి. సో అంత ఎండొచ్చేస్తుంది. అసలు మార్నింగ్ 8 అయిందంటేనే అసలు ఎంత ఎండ ఉంటుందంటే బయట, అసలు బయటికి రావాలంటే భయమేస్తుంది. అంత ఎండ ఉంటుంది. ఇంకా లేట్ అయిపోయింది కదా! కొంచెం త్వరగానే ఆరేసేసాననమాట. ఇంకా తర్వాత ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళు వస్తారని చెప్పాను కదా! ఇందాక మా వదిన వాళ్ళొచ్చారు. సో ఇంకా ఏంటంటే నేను ఇంట్లో నార్మల్‌గా రైస్ వండేసి కర్రీ కూడా వండేసాను. ఎగ్స్ అండ్ ములక్కాయ కర్రీ వండాననమాట. ఇంకా ఏంటంటే ఈ మధ్యన మా వారు ఎక్కడో గానీ సో నాకు అడ్రస్ తెలీదు. కానీ అక్కడ ఫారెన్ కోడి బిర్యానీ అయితే అసలు చాలా బాగా చేస్తున్నారు. సో ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను అది కూడా వీడియో పెట్టానో లేదో గుర్తులేదు కానీ సో అప్పుడైతే నాకు అసలు బాగా నచ్చిందనమాట. ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే నాకైతే ముస్లిమ్స్ చేస్తారు కదా ఆ టేస్ట్ అనిపించిందనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా మేనకోడలు కూడా ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా 2 ప్యాకెట్స్ అయితే తెప్పించామనమాట. ప్యాకెట్ కూడా చాలా తక్కువేనండి. 130నో ఎంతో. సో ఇద్దరికైతే కరెక్ట్‌గా సరిపోతుంది. సో క్వాంటిటీ కూడా ఎక్కువే వస్తుందనమాట. సో చూస్తున్నారు కదా! అసలు అది మీకు చూపిద్దామన్నా కూడా వేడి వేడిగా పొగలొచ్చేస్తుంది. అసలు పట్టుకోవడానికి కూడా లేదనమాట. అంత కాలుతుంది. సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. నాకైతే బాగా నచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా! ఇది ఈక్వల్‌గా 4 మెంబర్స్‌కైతే ఈజీగా సరిపోతుంది. అంత క్వాంటిటీ వచ్చింది. అలాగే పీసెస్ కూడా అందులో 6, 7 వచ్చాయన్నమాట. కానీ ఫారెన్ కోడి కర్రీ అంటే నాకు ఎంత ఇష్టమో అలాగే బిర్యానీ కూడా అంత ఫేవరెట్ అయిపోయింది. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. అక్కడిచ్చే కట్టా కానివ్వండి, సో రైతా, గోంగూర ఇవన్నీ కూడా అసలు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి ఆర్ట్ నగర్‌లో ఎక్కడో అడ్రస్ చెప్పారు కానీ సో నాకైతే సరిగ్గా తెలీదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
సో ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆల్రెడీ కర్రీ వండేసాను, ఎగ్స్ ములక్కాయ కర్రీ. ఇంకా వాళ్ళు వచ్చారని చెప్పేసి నేనైతే తెప్పించాను అనమాట. ఇంకా అందుకనే కొంచెం తక్కువే తెచ్చాము, లేదంటే ఇంకో 2 ప్యాకెట్స్ అలా తీసుకొచ్చేవాళ్ళము. రైస్ అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి తక్కువే తీసుకొచ్చాము. ఇంకా అదనమాట ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ప్లీజ్ మన ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.